23వ అధ్యాయము. మొదటి 13 వచనాలు చదువుకుందాము. 23వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథము మొదటి నుండి 13 వచనాలు. అధ్యాయము 29 వచనాలు ఉన్నాయి. మనం మొదటి 13 వచనాలు చదువుకుందాము. మీరున్న చోట చదవండి, నేను చదువుతుంటాను. తర్వాత ఫిలిష్తీయులు కెయీలా మీద యుద్ధము చేసి కళ్ళముల మీది ధాన్యమును దోచుకునుచున్నారని దావీదునకు వినబడెను. అంతటా దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయులను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా, నీవు వెళ్ళి ఫిలిష్తీయులను హతము చేసి కెయీలాను రక్షించుమని దావీదునకు సెలవిచ్చెను. దావీదుతో కూడి ఉన్న జనులు, మేము ఇచ్చట యూదా దేశములో ఉండినను మాకు భయముగా ఉన్నది. ఫిలిష్తీయుల సైన్యమునకు ఎదురుగా కెయీలాకు మేము వచ్చిన ఎడల మరింత భయము కలుగును గదా అని దావీదుతో అనగా, దావీదు మరలా యెహోవా యొద్ద విచారణ చేసెను. నీవు లేచి కెయీలాకు వెళ్ళుము, ఫిలిష్తీయులను నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవీయగా, దావీదును అతని జనులను కెయీలాకు వచ్చి ఫిలిష్తీయులతో యుద్ధము చేసి వారిని లెస్సగా హతము చేసి వారి పశువులను దోచుకొని వచ్చిరి. ఇలాగున దావీదు కెయీలా కాపరస్తులను రక్షించెను. అబీమెలెకు కుమారుడైన అబ్యాతారు ఏఫోదు చేత పట్టుకొని పారిపోయి కెయీలాలో ఉన్న దావీదు వద్దకు వచ్చెను. దావీదు కెయీలాకు వచ్చిన సంగతి సౌలు విని దావీదు ద్వారములను అడ్డుగడులను గల పట్టణములో ప్రవేశించి అందులో మోయబడి ఉన్నాడు. దేవుడు అతనిని నా చేతికి అప్పగించననుకొనెను. కాబట్టి సౌలు కెయీలాకు పోయి దావీదును అతని జనులను ముట్టడింపవలెనని జనులందరినీ యుద్ధమునకు పిలువనంపించెను. సౌలు తనకు కీడే ఉద్దేశించుచున్నాడని దావీదు ఎరిగి యాజకుడైన అబ్యాతారును ఏఫోదును తెమ్మనెను. అప్పుడు దావీదు, ఇశ్రాయేలుల దేవా యెహోవా, సౌలు కెయీలాకు వచ్చి నన్ను బట్టి పట్టణమును పాడు చేయ ఉద్దేశించుచున్నాడని నీ దాసుడైన నాకు రూఢిగా తెలియబడి ఉన్నది. కెయీలా జనులు నన్ను అతని చేతికి అప్పగించుదురా? నీ దాసుడనైన నాకు వినబడినట్లు సౌలు దిగివచ్చునా? ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, దయచేసి నీ దాసుడు నాకు దానిని తెలియచేయమని ప్రార్థింపగా అతడు దిగివచ్చునని యెహోవా సెలవిచ్చెను. కెయీలా జనులు నా జనులను సౌలు చేతికి అప్పగించుదురా అని దావీదు మరలా మనవి చేయగా, యెహోవా వారిని అప్పగించుదురని సెలవిచ్చెను. అంతటా దావీదును దాదాపు 600 మంది అయిన అతని జనులను లేచి కెయీలాలో నుండి తరలి ఎక్కడికి పోగలరో అక్కడికి వెళ్ళిరి. దావీదు కెయీలాలో నుండి తప్పించుకున్న సంగతి సౌలు విని వెళ్ళక మానెను. ప్రియమైన సోదర సోదరిలారా,
మనం చదువుకున్న భాగం 23వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథంలో 2 ప్యాసేజీలుగా మనం చదువుకున్నాము. మరొక ప్యాసేజీ కూడా 14వ వచనం నుండి 29వ వచనం వరకు గల మరొక భాగం ఉంది. ప్యాసేజ్ అంటే ఓ భాగం అని. తర్వాత దాన్ని మనం చూడవచ్చు. ఈ అధ్యాయంలో 3 భాగాలుగా 3 ప్యాసేజీలుగా మనం చదివినప్పుడు ఈ 3 ప్యాసేజీలో ఒక ముఖ్యమైన అంశం ఏం కనబడుతుందంటే దేవుని యొద్ద విచారణ చేయుట, దేవుని యొక్క ఆలోచనను అడుగుట, దేవుని యొక్క సమ్మతిని, దేవుని నుండి సెలవును తీసుకొనుట. ఇక్కడ మొదటి సందర్భం మనం చూసినప్పుడు దావీదు సౌలు చేత తరమబడుతూ ఉన్నాడు. అదుల్లాము అనే గుహలో దాగుకొని ఉన్నాడు. 23వ అధ్యాయం మొదటి వచనము మనం గమనించినప్పుడు ఫిలిస్తీయులు కెయిలా మీద యుద్ధము చేసి కళ్ళముల మీది ధాన్యము దోచుకునుచున్నారని దావీదునకు వినబడెను. దావీదు దగ్గరికి ఒక సమాచారం వచ్చింది. అదేమిటి అంటే కెయిలా అనే స్థలం మీద ఫిలిస్తీయులు అనేటువంటి వారు వచ్చి అక్కడ పండిన ధాన్యము కళ్ళములలో ఉండగా పొలములో పండిన ధాన్యము కళ్ళాలకు వచ్చింది. కళ్ళాలలో ధాన్యం సిద్ధంగా ఉంది. రాసులు రాసుగా ధాన్యం పోశారు. కళ్ళములో ఉన్నటువంటి ధాన్య రాసులు ఇంటికి రావాలి. ఇంటికి వచ్చిన ధాన్యము కొట్లలో నింపబడాల. ఆ మీదట ఆ ధాన్యమును ఆ ఇంటి వారందరూ తిని పోషించబడాలి. అంటే పొలములో పండిన పంట కళ్ళములకు వచ్చింది. కళ్ళములో ధాన్యము సిద్ధంగా ఉంది. అది ఇళ్లకు రావాలి. ఇళ్లలో కొట్లలో భద్రంగా కొట్ల నిండా నింపుకోవాలి. సంవత్సరం అంతా కూడా ప్రజలు ఆ ధాన్యముల చేత తిని పోషించబడి సంతోషించాలి. ఇలాగుండగా ఫిలిస్తీయులు అనేవారు ఇశ్రాయేలు ప్రజలకు నిరంతర శత్రువులు. ఎప్పుడు కూడా రైవల్స్, వారు విరోధులు. బైబిల్లో మన అనేక సందర్భాల్లో ఈ ఫిలిస్తీయుల గురించి చదువుతాం. గొల్యాతు అనేవాడు ఫిలిస్తీయుల పక్షంగా దావీదు మీదికి, ఇశ్రాయేలు మీదికి యుద్ధానికి రావడం మనం ఇదే మొదటి సమూయేలు 17వ అధ్యాయంలో మనం చూడగలం. అక్కడ ఫిలిస్తీయులు విస్తారమైన సైనికులు, సైన్యము, ఆయుధాలు పట్టిన వారిని చూచినప్పుడు ఇశ్రాయేలు ప్రజలైన వారు భయపడిపోయారు. ఇశ్రాయేలు రాజైన సౌలు కూడా భయపడినాడు. వారు మరి విస్తారమైన సైన్యం, ఆయుధాలు పట్టి మరి యుద్ధానికి వస్తున్నప్పుడు ఆ గొప్ప ఫిలిస్తీయ సైన్యాన్ని చూచినప్పుడు ఆ ఫిలిస్తీయుల పక్షముగా వస్తున్నటువంటి గొల్యాతును వారు చూచినప్పుడు అతని కేకలు, అతని అరుపులు, అతని సవాళ్ళు, అతని యొక్క ఆయుధాలు, అతని యొక్క ఎత్తు లావు అతని చూచినప్పుడు భయపడిపోయినారు. ప్రజలు భయపడ్డారు. చివరికి రాజైన సౌలు కూడా భయపడినాడు. అలాంటి పరిస్థితుల్లో దావీదు ఎలాగూ సౌలును సంహరించాడో, ఎలాగూ ఫిలిస్తీయులను ఓడించాడో ఇదంతా కూడా మనం 17వ అధ్యాయంలో చూడగలం. కనుక ఫిలిస్తీయులు అనేవారు ఇశ్రాయేలు ప్రజలకు నిరంతర శత్రువులు. ఇక్కడ గమనించవలసిన విషయం, ఇశ్రాయేలు ప్రజలు ఫిలిస్తీయుల మీద శత్రుత్వం పెట్టుకోలేదు.
ఇశ్రాయేలు ప్రజలు ఫిలిస్తీయులను సంహరించడానికి ఆయుధాలు ధరించి వెళ్ళలేదు. ఇశ్రాయేలు ప్రజల మీదికి ఫిలిస్తీయులు వచ్చారు. కనుక కొన్నిసార్లు మనం ఇతరులకు శత్రువులుగా ఉండకపోయినాను, శత్రువులుగా మనం ఉండకూడదు. శత్రువులుగా మనం ఉండకూడకపోయినా మనకు శత్రుత్వం అనేది ఉంటుంది. మనకు విరోధులు అనేవారు ఉంటారు. ఎంతకాలం అంటే ఫిలిస్తీయులు నిరంతర శత్రువులు. ఫిలిస్తీయులు ఇశ్రాయేలు ప్రజలకు నిరంతర శత్రువులు. కానీ ఇశ్రాయేలు మాత్రం నిరంతర శత్రువులు కాదు. వన్ సైడెడ్ ఎనిమిటీ అని అంటారు. ఒకవైపు నుంచి ఎప్పుడు కూడా ఎనిమిటీ అనేది, శత్రుత్వం అనేది కనబడుతుంది. మనకు కూడా మన విరోధి అయిన అపవాది, వాడు మనకు శత్రువు, కానీ వాడెప్పుడు కూడా మన వెంటాడు వాడుగా, మనకు విరోధముగా వాడు మన మీద దాడి చేస్తూ ఉంటాడు. శత్రువు అనేవాడు నిరంతర శత్రువు. మనకు సాతానుడు అనేవాడు, అపవాది అనేవాడు నిరంతర శత్రువు. అందుకే అన్నాడు కదా, ఎప్పుడు రింగుదన అని వెదకుతూ తిరుగుచున్నాడు. ఎప్పుడు రేయింబవళ్ళు వాడు. ఎనీ టైం, అట్ ఆల్ టైం, ఏ సమయంలో అయినా, అన్ని సమయాల్లో కూడా సాతాను యొక్క దాడి మన మీద అధికముగా ఉంటుంది. నిరంతర శత్రు ఎవరైనా ఉన్నారు అంటే సాతానుడు, సాతాను సంబంధమైన వ్యక్తులు, సాతాను సంబంధమైన ఆత్మను కలిగిన వారు, సాతానును అనుసరించువారు. చూడండి, కొంతమందికి నిరంతరం కలహం కావాలి. ఎప్పుడు కూడా కలహం ఉంటేనే వాళ్ళకు పొద్దు గడుస్తుందట. కలహం లేకుండా ఒక్క పూట కూడా గడవదు వాళ్ళకు. ఒక్క పూట కూడా నిద్ర రాదు వాళ్ళకు. నిరంతరం కలహం కలహాలి. ఏదో ఒకటి, ఎక్కడో చోట, ఎవరితో చోట, ఏదో కారణం చేత, నిష్కారణంగా అయినా సరే కచ్చా పెట్టుకోవాలి, గలాట పెట్టుకోవాలి. ఇది వారికి. అది లేకపోతే నిద్రపోదు. కొన్ని కుటుంబాలు అలా కనబడుతుంటాయి. చూడండి, ఎప్పుడు ఏదో ఒక సమస్య వారికి ఉండాలి. ఎవరితో ఒకరితో అయినా, ఎక్కడో ఒక చోట అయినా, నిరంతరం ఎక్కడైనా సరే కలహం ఉండాలి. కలహం ఉంటేనే వాళ్ళకు నిద్ర పడుతుంది. మనకేమో కలహం ఉంటే నిద్రే రాదు. విరోధ స్వభావం ఉంటేనేమో నిద్ర పట్టదు. కానీ అవతల వాళ్ళకు నిరంతరం విరోధ స్వభావం ఉంటేనే, కలహం ఉంటేనే వస్తుంది. అట్లా కొన్ని కుటుంబాలు ఉంటాయి. అలా ఫిలిస్తీయులు అనేవారు ఇశ్రాయేలుతో నిరంతరం కలహం పెట్టుకొని, పోరాటం పెట్టుకొని, చేను కానో, చెట్టు కానో, కాలువ కానో, బావి కానో, నీళ్ళ కానో అన్నట్టుగా, ఇంటనో బయటనో, ఇంటి ముందో పక్కనో ఏదో ఒకటి గిల్లి కజ్జాలు పెట్టుకున్నట్టుగా ఫిలిస్తీయులు ఇశ్రాయేలుతో నిరంతర పోరాటంతో సాగిస్తా ఉన్నారు. మన విరోధైన అపవాది కూడా ఎవరిని మృంగుదనా అని వెదకుచూ తిరుగుచున్నాడు రాత్రింబవళ్ళు. ఇలాంటి సమయంలో అంటే మనకు ఒక పాఠముగా ఎంచుకోవాలి. మనము శత్రుత్వాన్ని కోరకూడదు, మనకు విరోధము కోరకూడదు. కానీ విరోధం వస్తుంది, శత్రుత్వం వస్తుంది, నిష్కారణంగా వస్తుంది. నిన్నిమిత్తముగా జనులు నా మీద లేస్తున్నారని దావీదు కూడా అంటాడు. కారణమేమి లేకుండా నిష్కారణముగా. అవును, కూడా నిష్కారణముగా ఆయన నిందించబడ్డాడు, దూషించబడ్డాడు. కారణమేమి లేకుండా ఆయన మీద బాండాలు వేశారు. కాబట్టి ఎల్లప్పుడూ మనం జాగ్రత్తగా ఉండవలసి ఉంది. సరే, ఇప్పుడు చూడండి మొదటి వచనం. తర్వాత ఫిలిస్తీయులు కెయిలా మీద యుద్ధము చేసి కళ్ళముల మీది ధాన్యమును దోచుకుంటున్నారని దావీదునకు వినబడెను. ఇది ఒక దుర్వార్త వినబడింది. కెయిలా మీద ఫిలిస్తీయులు దాడి చేసి కళ్ళముల మీద పడి ధాన్యమును దోచుకొనుచున్నారు. పండిన పంట కళ్ళాల్లో రాసులుగా ఉండగా
అది ఇంటికి చేరవలసి ఉండగా, కొట్లలో నింపబడవలసి ఉండగా, వారు ధాన్యమును తిని తృప్తి పొంది సంతోషించవలసి ఉండగా, కళ్ళములకు వచ్చిన ధాన్యము ఇంటికి రాక మునిపే ఫిలిష్తీయులు అనేవారు కళ్ళముల మీద పడి ధాన్యమంతా దోచుకొని పోయారు. ఎలా ఉంటుంది చూడండి. రైతులు పండించిన పంట కళ్ళములలో రాకపోయినప్పుడు ఇక ఇంటికి దాన్ని తీసుకొని పోవాలన్న సమయంలో ఈ శత్రువులైన ఫిలిష్తీయులు వచ్చి కళ్ళములలోని ధాన్యమును దోచుకొని పోయినారంటే ఆ ప్రజలకు ఎంత దుఃఖము, ఎంత బాధ. చూశారా? దీని అర్థాన్ని మనం ఇలాగ తీసుకుంటే, కళ్ళములలోని ధాన్యమును వారు దోచుకొని పోయినప్పుడు ఆ ప్రజలైన వారు, ఇశ్రాయేలు ప్రజలైన వారు ఎంత దుఃఖపడ్డారో, ఎంత బాధపడ్డారో, ఎంత దిగులు చెందారో. వారు, వారి పిల్లలు తినవలసిన ధాన్యమును, ఆకలి తీర్చుకోవలసిన ధాన్యమును, సంతోషించవలసిన ధాన్యము, ఆ కుటుంబమంతా కూడా కుటుంబాలుగా ధాన్యమును సమకూర్చుకొని సంతోషించి ఉండవలసిన సమయంలో ధాన్యమును ఎత్తుకొని పోయారు, కొల్లగొట్టుకొని పోయారు, దోచుకొని పోయారంటే ఎంత విచారము, ఎంత దుఃఖము. కాబట్టి ధాన్యమును దోచుకొని పోయినప్పుడు ఎంత దుఃఖపడ్డారో మనం వర్ణించలేం. అలాగే సాతానుడు అనేవాడు మన సంతోషాన్ని, మన ఆనందాన్ని దోచుకొని పోయేవాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నటువంటి మన జీవితాల్లో ప్రభు అనుగ్రహించిన సంతోషాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని అపవాది అనేవాడు మన హృదయములో ఉన్న సంతోషాన్ని, దేవుడిచ్చిన అనుగ్రహించిన సమాధానాన్ని అపవాది అనేవాడు, అపవాది సంబంధీకులైన వాని సమూహము మన గుండెల మీద, మన హృదయాల మీద దాడి చేసి, ఎలాగైతే కళ్ళముల మీద దాడి చేసి కళ్ళములలో పండిన ధనరాశులను ఎత్తుకొని పోయారో, మన హృదయంలో క్రీస్తు ప్రభు అనుగ్రహించిన సమాధానాన్ని, సంతోషాన్ని అపవాది దోచుకొని పోయేవాడుగా ఉన్నాడు. ఓ మాట మనం గమనించినట్టయితే కొలసీలకు రాసిన పత్రిక చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము ఎవరు అనుగ్రహించినది? క్రీస్తు అనుగ్రహించిన సమాధానం. అక్కడనేమో వారికి దేవుడు అనుగ్రహించిన ధాన్యం, ఇశ్రాయేలు ప్రజలైన వారికి దేవుడు సమృద్ధి అయిన పంటనిచ్చాడు, ధాన్యంనిచ్చినాడు. కళ్ళముల నిండా రాసులుగా ధాన్యం ఉంది. సమృద్ధి అయిన పంట పండింది. సమృద్ధి అయిన రాసుల ధాన్యం కళ్ళాల్లో ఉంది. ఎంత ఆనందం రైతుకుంటుంది, ఎంత సంతోషపడతాడు. తాను, తన కుటుంబము తిని ఆ ధాన్యములో ద్వారా వచ్చే ఆదాయమును అనుభవించి ఆనందించి కుటుంబ పాదిగా అందరూ సంతోషంగా ఉండాలనుకున్నారు. రైతులముగా పంట ఇంటికి వచ్చినప్పుడు ఎంత ఆనందం ఉంటుందో, అలాగూ ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు విస్తారమైన ధాన్యం పండి రాసులు కళ్ళాల్లో ఉంది. ఎంత ఆనందించుంటారు. కానీ ఏం జరిగింది అంటే, ఫిలిష్తీయులు వచ్చి కళ్ళముల మీద పడి ధాన్యాన్ని దోచుకొని పోయారు. అంతలో సంతోషము, ఆరుగాలం కష్టపడి, సంవత్సరం అంతా కష్టపడి, ప్రయాసపడి, వ్యవసాయం చేసి, దున్ని, నాటి పైరు పండించి ధాన్యములు రాసులుగా పోస్తే ఉండే రైతు ఆనందం ఒక్కసారిగా ఆ ఫిలిష్తీయులు పడి దోచుకొని పోయినప్పుడు పోయింది. అలాగు ప్రియులారా,
యేసు ప్రభువుని నమ్ముట ద్వారా క్రీస్తు ప్రభు మనకు అనుగ్రహించిన సమాధానం. బాగా చదవండి ఆ మాట. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఏలుచుండనీయుడి. మీ హృదయములలో దాన్ని నింపుకోండి. మీ హృదయముల నిండుగా క్రీస్తు ప్రభు అనుగ్రహించిన సమాధానము కలిగి ఉండండి. ఇశ్రాయేలు ప్రజల యొక్క కళ్ళములో ధాన్యం నిండుగా రాసులు రాసులు ఉందో, అలాగే మీ హృదయంలో క్రీస్తు అనుగ్రహించే సమాధానం అనే రాసులను నింపుకోండి అన్నట్టుగా ఉంది ఈ మాట. కానీ ఏం జరిగింది? ధాన్యాన్ని దోచుకొని పోయారు. ఈరోజు మన హృదయంలో ఉన్నటువంటి క్రీస్తు అనుగ్రహించిన సమాధానాన్ని కూడా అపవాది అనేవాడు దోచుకొని పోయేవాడుగా ఉన్నాడు. దోచుకొని పోతాడు. ప్రియులారా, గమనించారా? ప్రభు అనుగ్రహించిన సమాధానాన్ని అపవాది ఎన్నోసార్లు దోచుకొని పోయి ఏదో ఒక కారణం చేత, ఏదో ఒక సమస్య పెట్టి, ఏదో ఒక శోధన తెచ్చి, మనం చదువుకున్నట్టుగా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనములో సులువుగా చిక్కులబెట్టు పాపం, సులువుగా చిక్కులబెట్టు పాపం, సులువుగా చిన్న విషయాల దగ్గర ఎంతో శోధన, చిన్న చిన్న విషయాల దగ్గర ఎంతో గలిబిలి, చిన్న చిన్న విషయాల దగ్గర మనసు ఎంతో నొప్పికరంగా, ఇంటిలో చిన్న చిన్న విషయాల మీద, మరి పొరుగువారి ద్వారా, ఉద్యోగం చేసే స్థలంలో లేదా చర్చిలో చాలా సులభంగా అపవాది మన శోధనలో దించివేసి, అపవాది మనల్ని ఎంతో సులభముగా పాపం చేసేట్టుగా ప్రేరేపిస్తాడు. అందుకే సులభముగా చిక్కులబెట్టు పాపం అనే మాట మనం ఆ 12వ అధ్యాయంలో మరి చదువుతాం. సులువుగా చిక్కులబెట్టు పాపము విడిచిపెట్టండి, విశ్వాసమును కర్తయ్య దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూడండి అనే మాట మనం చదువుతాం. కాబట్టి సాతానుడు, అపవాది అనేవాడు మన సులువుగా చిక్కులబెట్టి మన హృదయంలో ఉండేటువంటి దేవుని సమాధానాన్ని వాడు దొంగిలించుకొని పోతాడు. బహు జాగ్రత్తగా మనం ఉండవలసిన వారికి ఉన్నాం. మరొక మాట మనం చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. 4వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును అనే మాట ఉంది. మనం కొలసీలకు రాసిన పత్రికలో చదువుకున్న వాక్యానికి, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చదువుకున్న వాక్యానికి రెండిటికి మనం పోలిక చూస్తే, అక్కడనేమో క్రీస్తు అనుగ్రహించు సమాధానము అనే మాట ఉంది. క్రీస్తు అనుగ్రహించే సమాధానం అది ఎక్కడ ఉంది? ఎలాగైతే ఆనాడు కేయిలా అనే స్థలంలో కళ్ళములలో ధాన్యం ఉన్నట్టుగా, కళ్ళము అనే మాట అక్కడ వాడబడింది. ధాన్యం ఎక్కడ ఉంది? కళ్ళములో ఉంది. ఇక్కడ కూడా సమాధానం ఎక్కడంటే మీ హృదయంలో సమాధానం. మన హృదయమే ఒక కళ్ళం. నాడు కళ్ళములో ధాన్యం ఉన్నట్టుగా రాసులు రాసులుగా యేసు ప్రభువుని నమ్ముకున్న వారిలో సమాధానం రాసులు రాసులుగా ఉంది. యేసు ప్రభు అన్నాడు కదా, నా సమాధానం మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా కాదు, నేను నా సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తాను, నా శాంతినే మీకు అనుగ్రహిస్తాను, నేను వచ్చే శాంతి అది ఎవరు లోకం ఎవరు మీకు అనే ప్రభు అన్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు అనుగ్రహించిన సమాధానం మన హృదయాలలో ఉందా, లేదా అపవాది దొంగిలించుకొని పోయాడు? ఎట్లా ఉన్నారు చెప్పండి? సమాధానంతో ఉన్నారా?
సంతోషంతో ఉన్నారా? నెమ్మదిగా ఉన్నారా? తృప్తిగా ఉన్నారా? మీ హృదయంలో నెమ్మది ఉందా? మీ హృదయంలో కలవరం ఉందా? మీ హృదయంలో నెమ్మది ఉందా? ఆందోళనతో ఉన్నారా? ఆవేశంతో ఉన్నారా? కలహముతో ఉన్నారా? హృదయాలలో నెమ్మది కలిగి ఉన్నారా? లేదా నెమ్మది లేని వారిగా ఉన్నారా? ఒకవేళ సాతానుడు దొంగిలించుకొని పోయాడేమో. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో వ్రాయబడిన మాట ఏమిటంటే, మీ హృదయములకు తలంపులకు కావలి ఉంటుంది అన్నాడు. కొలస్సీ పత్రికలోనేమో లోపల హృదయం అన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఏమంటాడంటే, మీ హృదయములకు మీ తలంపులకు ఆ సమాధానం కావలి ఉంటుంది అన్నాడు. మన చుట్టూ సమాధానము అనే మాట చూద్దాం. లోపల సమాధానం, మన చుట్టూ వలయం వలె, కంచె వలె సమాధానం మనకు ఉంటుంది అని అంటాడు. ఈ వచనానికి ఆ వచనానికి గల తేడాను మనం గమనించాలి. కొలస్సీలకు రాసిన పత్రికలోనేమో పీస్ ఆఫ్ క్రైస్ట్ అని ఉంది, క్రీస్తు అనుగ్రహించు సమాధానం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలోనేమో పీస్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది, దేవుని సమాధానం. దేవుని సమాధానం, దేవుడు అనుగ్రహించు సమాధానం, దేవుని సమాధానం. క్రీస్తు అనుగ్రహించే సమాధానమేమో హృదయం లోపల ఉండే సమాధానం. దేవుని సమాధానమేమో హృదయం వెలపట, మన చుట్టూ, మన తలంపులకును మన హృదయమునకు. రెండు మాటలు ఉన్నాయి చూడండి ఇక్కడ ఫిలిప్పీ పత్రిక. మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండాలి. ఏమిటి దీని అర్థం? అలా అయితే లోపల అంతరంగములో ఉండే హృదయము, ప్రభు అనుగ్రహించిన హృదయము సమాధానం. అయితే ఆ లోపల సమాధానం ఉండాలంటే బయట ఒక సమాధానం, సమాధానం అనే మాట ఫిలిప్పీ పత్రికలో ఇంగ్లీష్లో మరొక మాట ఉంది, డిఫెన్స్ అనే మాట వాడబడింది. డిఫెన్స్ అంటే సైన్యం చుట్టూ దేశానికి మనకు డిఫెన్స్ ఫోర్స్ అని అంటారు, ఆర్మీ ఫోర్స్ అని అంటారు. సైనిక దళం మన చుట్టూ, మన దేశానికి చుట్టూ ఉన్నట్టు. బిఎస్ఎఫ్ అంటారు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని అంటారు, అంటే సరిహద్దుల భద్రతా దళము అని అంటారు. సరిహద్దు భద్రతా దళం. మనం సులువుగా చెప్పాలంటే, మన ఇళ్లలో మనం నెమ్మదిగా నిద్రపోవాలంటే మన వీధుల్లో, మన పట్టణము చుట్టూ పోలీసు వారు పహారా కాస్తూ ఉంటారు. మనం ఇంటి లోపల నెమ్మదిగా సుఖంగా కంటి నిండా నిద్రపోవాలంటే భయము లేకుండా పట్టణంలో రాత్రంతా కూడా పోలీసు వారు, గుర్కాలు వారు తిరుగుతూ ఉంటారు. అది లోపల మన హృదయములో ఆనందముగా సంతోషముగా ఉండాలంటే మన హృదయము, మన తలంపుల చుట్టూ కూడా మన కాచేటువంటి ఒక డిఫెన్స్ ఫోర్స్ అనేది మనకు అవసరం. సెక్యూరిటీ ఫోర్స్ అని కూడా అంటాం. ఎలాగైతే దేశానికి సరిహద్దు దళాల్లో విదేశీయులైన వారు, శత్రు దేశాల వారు దేశంలో ప్రవేశించకున్నట్లుగా బిఎస్ఎఫ్ ఫోర్సెస్ అనేవి దేశాన్ని కాపాడుతుంటాయో, ఎలాగో ఆర్మీ అనేటువంటి వారు మూడు రకములుగా మనకు, ఒకటి భూమి మీద శత్రువులు మన దేశంలోకి రాకుండా ఉండేటట్టుగా ఆర్టిలరీ అంటారు. భూమి మీద యుద్ధం చేసేవాళ్ళను ఆర్టిలరీ అంటారు. ఇన్ఫాంట్రీ అంటారు. వాయువులో, గాలిలో, విమానాల ద్వారా, రాకెట్స్ ద్వారా కాపాడేవారు, పైనుండి శత్రువులు రాకుండా కాపాడేవారిని ఆర్టిలరీ అంటారు. మరి సముద్రం నుండి శత్రువు వచ్చి దాడి చేయకుండా ఉండేట్టుగా మనకు మరి అంటే నావికా దళము అని అంటారు. ఇలా మూడు రకాలుగా దళాలు మనకు మన దేశాన్ని సంరక్షిస్తూ ఉంటాయి. దేశం యొక్క సరిహద్దుల్లో సరిహద్దు భద్రతా దళాలు ఉంటాయి. అలాగనే నగరాల్లో శాంతి భద్రతల కొరకై పోలీసు వారు ఉంటారు.
పట్టణాల్లో శాంతి భద్రతల కొరకై గూర్ఖాలు పోలీసులు ఉంటారు. ఇలా మొత్తం మీద ప్రజలను కాపాడటానికి డిఫెన్స్ ఫోర్స్ ఎలా ఉంటుందో, దేవుని యొక్క సమాధానం అంటే అక్కడ డిఫెన్స్ అనే మాట ఇంగ్లీష్ లో ఉంది. తెలుగులో సమాధానం ఉంది, ఇంగ్లీష్ లో డిఫెన్స్ అనే మాట ఉంది. కనుక లోపల దేవుడు అనుగ్రహించిన సమాధానాన్ని కాపాడటానికి మన చుట్టూ దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రత దళము మన చుట్టూ కావలిగా ఉంటుందని దేవుని వాగ్దానం మనం చూస్తున్నాం. అట్టి దేవుని డిఫెన్స్ సంరక్షక దళం అని మనం చెప్పుకోవాలి. సంరక్షక దళం మన చుట్టూ, మన హృదయములకును మన తలంపులు కావలిగా ఉండును అని మనము చూస్తున్నాం. ప్రియులారా, సరే మరి సమూయేలు గ్రంథానికి మనం వచ్చినప్పుడు 23వ అధ్యాయంలో దావీదుకు వర్తమానం వచ్చింది. ఏమని వర్తమానం వచ్చింది? కెయిలా మీద ఫిలిస్తీన్లు పడి ధాన్యాన్ని దోచుకుని పోయినారు అనే వర్తమానం వచ్చింది. రాగానే వెంటనే దావీదు ఎలా ప్రతిస్పందించాడు అని మనం గమనిస్తే, దేవుని దగ్గరికి వెళ్ళి 2 సార్లుగా మనవి చేస్తాడు. ఈ అధ్యాయం అంతటిలో దావీదు 6 సార్లు మన ప్రార్థన మనవులు చేస్తాడు. మొదటి ప్రార్థన మొదటి పేరాలో 2 సార్లు ప్రార్థన దేవుని దగ్గర వెళ్తారు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి. ఏమని? మన సమాధానం, పోయిన సమాధానం తిరగా పొందుట కొరకు, సమాధానము కాపాడుట కొరకు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకోవాలి. చూడండి 2వ వచనం. అంతటా దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిస్తీనులను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా నువ్వు వెళ్ళి ఫిలిస్తీనులను హతము చేసి కెయీలాను రక్షించమని దావీదునకు సెలవిచ్చాను. దావీదు దేవుని దగ్గర మనవి చేశాడు, ప్రభువా, కెయీలా మీద ఫిలిస్తీనులు పడి ధాన్యాన్ని దోచుకుని పోయారు. కెయీలా ప్రజలు లబో దిబో అంటా ఉన్నారు. ధాన్యం పోయింది, ఎలా బ్రతకాలి, ఏం తినాలి, ఏం త్రాగాలి, ఎట్లా సంవత్సరం అంతా మళ్ళా పంట పండేంత వరకు ఎలా ప్రభువా అని దిగులుతో దేవునికి ఏకలు వేసి చెప్తా ఉన్నారు. కనుక ఏం చేయమంటారు అంటే, వెళ్ళు యుద్ధానికి, ఫిలిస్తీన్ల మీద యుద్ధం చేయి, వాళ్ళని వదిలిపెట్టవద్దు. వాళ్ళు శత్రువులు, నా ప్రజలైన వారికి విరోధులైన వారు శత్రువులు, వారి మీద కనికరం వద్దు, వారిని సంహరించు, యుద్ధం చేసి కెయీలా ప్రజలను రక్షించుమని దావీదుకు దేవుడు జవాబిచ్చాడు. పాజిటివ్ ఆన్సర్ అంటారు. అనుకూలమైన సరైన జవాబు దేవుడు దావీదుకి ఇచ్చాడు. 2వసారి చూడండి, దావీదుతో ఉన్న జనులు ఏమన్నారంటే దానికి, అయ్యా మాకు భయం అవుతా ఉంది, ఈడ ఇండ్ల దగ్గర ఉంటేనే, ఊర్లో ఉంటేనే మాకు భయం అవుతుంది, యుద్ధానికి వస్తే మాకు ఇంకా భయం వస్తుంది, మేము రాలేము, మాకు భయం 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 అంటారు. అయితే మరి దావీదు మరలా దేవుని అడుగుతున్నాడు. చూడండి, తనతో ఉన్న జనుల యొక్క ఆలోచనలు, జనుల యొక్క మాట విన దేవుడు దావీదు మరలా దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు. 4వ వచనం. దావీదు మరలా యెహోవా యొద్ద విచారణ చేశాను, నీవు లేచి కెయీలాకు వెళ్ళుము, ఫిలిస్తీనులను నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవీయగా. మంచి మాట వాడుకోవాలి అక్కడ మనం. నువ్వు లేచి కెయీలా మీదకి వెళ్ళుము, మనుషులను నీకు అప్పగిస్తాను, శత్రువుని నీ చేతికి అప్పగిస్తాను, మీరేం భయపడవద్దు. డు నాట్ ఫియర్, లేదా ఫియర్ నాట్, ఐ విల్ హ్యాండ్ ఓవర్ ద ఎనిమీ టు యూ, నీ శత్రువులు నీ చేతికి అప్పగిస్తాను, వెళ్ళు అని దేవుని దావీదుకు జవాబిచ్చాడు. ప్రార్థన. ప్రియులారా, పోయిన ధాన్యాన్ని తిరగా పొందుట కొరకై ఫిలిస్తీన్ల మీద యుద్ధం చేసి దొంగిలించుకొని పోయిన ధాన్యాన్ని తిరిగి తీసుకుని వచ్చి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి దేవుడు ఎంత సహాయపడ్డారో చూడండి. ఎలా సహాయపడ్డాడు? ప్రార్థన ద్వారా. ఇలాంటివి జరిగినప్పుడు ఏం చేయాలి? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. మనం కూడా ఏదో ఒక సమస్య ద్వారా, ఏదో ఒక ఇబ్బంది ద్వారా, ఎవరి ద్వారానో ఏదో రకంగా మనకు శోధనలు వస్తాయి.
శ్రమలు వస్తాయి, చిక్కులు వస్తాయి, సమస్యలు వస్తాయి. ఆనందం పోతుంది, సంతోషం పోతుంది, నెమ్మది ఉండదు, గలిబిలి వస్తుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? పోయిన సమాధానం తిరగా పొందటానికి, పోయిన నష్టాన్ని తిరగా పొందటానికి మనం కూడా ప్రార్థన, దేవుని ఆశ్రయించుట మన జీవితాలు అలవర్చుకుందాం. ఇది ఒక మంచి పాఠం కదా, ఈనాటి పాఠం. ఏదైనా కలవరం కలిగినప్పుడు, నష్టం జరిగినప్పుడు, కీడు కలిగినప్పుడు, శోధన వచ్చినప్పుడు, శత్రువు దాడికి వచ్చినప్పుడు, శత్రు విరోధిగా మన మీద మనకి ఇబ్బంది కలగ చేస్తున్నప్పుడు ఏం చేయాలి? కలహం పెట్టుకోకూడదు, దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుని సెలవు. ఇంకో మాట కూడా చెప్పి ముగించుకుందాం. దేవుని చిత్తము కొరకు ప్రార్థన చేశాడు. వెళ్ళి యుద్ధం చేదునా లేదా, నీ సెలవు ఏంటి? దేవుని ఆలోచన అడుగుతున్నాడు. మనం కూడా దేవుని ఆలోచన అడగాలి, దేవుని చిత్తాన్ని అడగాలి, దేవుని అనుమతిని పొందాలి. ఫిలిష్తీయుల మీద యుద్ధం చేయుదునా చేయకుందునా, ఏం చేయమంటావు? నీవేం చెప్తావు అది చేస్తాను అని 2 సార్లుగా, ఒకటికి పట్టు 2 సార్లుగా దావీదు దేవుని అడుగుతాడు. 2 సార్లు కూడా మంచి జవాబు చెప్పాడు. వెళ్ళు, నేనున్నాను కదా, ఎందుకు భయపడతారు మీరు? నేనున్నాను, ముందుకెళ్ళు, నేనే నీకు శత్రువును అప్పగిస్తా. దేవుని దగ్గర అడిగి దేవుని ఆలోచన తెలుసుకొని, మనం నిన్న చదువుకున్న ఒక మాట గుర్తు చేసుకొని ముగించుకుందాం. 143వ కీర్తన, మరలా ఒక్క మాట ముగింపు మాటగా 143వ కీర్తన నిన్ననే మనం ధ్యానం చేసుకున్నాం. చూడండి, 143వ కీర్తన 8వ వచనం లేదా 8వ వచనం. నీ యందు నేను నమ్మిక ఉంచున్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపు, నీ వైపు నా మనసు ఎత్తుకొనుచున్నాను. చివరి లైన్ చదవండి. నేను నడవలసిన మార్గం నాకు తెలియచేయి. దేవుని దగ్గర మనవి చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నేను నడవలసిన మార్గం నాకు తెలియచేయము. ఇదిగో నా ఎదుట శత్రువులు నిలిచి ఉన్నారు, నిన్నిమిత్తం వారు నా మీదకి వస్తా ఉన్నారు, కారణం లేకుండా నాకు సమస్యను పెడతా ఉన్నారు. ఏం చేయమంటావు? నీవే నాకు తెలియచేయము. నేను నడవలసిన మార్గము నాకు బోధించుము ప్రభువా, తెలియచేయము. 10వ వచనంలో, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పము అంటూ చివరికి ఏమంటాడు? దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక, సమాధానంతో నడిపించునుగాక, సరళమైన మార్గమందు నడిపించునుగాక. క్లిష్టమైన, కష్టమైన, కరుకైన, వంకరైన త్రోవలు వద్దు నాకు, సరళమైన మార్గము నన్ను నడిపించుము, సమాధానకరమైన మార్గమందు నన్ను నడిపించుమని దావీదు అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఇలాగూ చేయుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక.